అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది ఇందుచంద్రన్ గారు. హోరున కురుస్తున్న వర్షంలో భీకరమైన ఉరుముల మధ్య తన వైపుగా వస్తున్న ఓ ఆకారాన్ని ఎదిరించడానికి మధు ఉన్న శక్తినంతా కూడగట్టుకుని నిలబడింది. తడిచిన చీరలో చెదిరిన జుట్టు, వణుకుతున్న శరీరం, ఎర్రబడ్డ కళ్ళు అపర భద్రకాలని తలపిస్తూ ఉంది. చీకట్లో వేగంగా వచ్చిన ఆ ఆకారం మధుని పట్టుకోబోతుండగా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి నెట్టింది. కెవ్వమని అరుస్తూ నేల కొరిగింది. దూరంగా వెళ్ళి కింద పడ్డ అతని తలపై ఉన్న ముసుగు కాస్త పక్కకి జరిగింది. పెద్ద శబ్దాన్ని చేస్తూ మెరుపు మెరిసింది. ఆ కాంతిలో మధు అతని మొహాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. చేతిలో ఉన్న బ్యాగ్ కిందికి జారిపోయింది. అతను లేచి మధు దగ్గరికి వెళ్ళి మధు అన్నాడు. మధు తేరుకుని అతన్ని చూసి గట్టిగా ఏడ్చేస్తూ ఒక్క ఊదుటున అతన్ని చుట్టేసుకుంది. ఒకరి మాటలు ఒకరికి అర్థం కావడం లేదు. వర్షాన్ని దాటుకొని ఓ షెల్టర్ దగ్గరికి వెళ్లారు. ఇద్దరి మధ్య మౌనం. ఆ మౌనాన్ని దూర్యం చేస్తూ నువ్వు వస్తావని నాకు తెలుసు విక్కీ, అంది మధు నెమ్మదిగా. విక్రమ్ నవ్వుతూ మధు వైపు చూస్తూ ఉన్నాడు. ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలకి కట్టిన బ్యాండేజీలు విక్రమ్ వైపు చూస్తూ ఉంది. నేను ఇంట్లో ఫోన్కి చాలాసార్లు ట్రై చేశా అన్నాడు విక్రమ్. మధు మౌనంగా విక్రమ్ వైపు చూసింది. ఉత్తరం రాద్దామనుకున్నా, కానీ అక్కడి పరిస్థితులు కుదరలేదు. ప్రభక్కకి చేస్తే నువ్వు తాళాలిచ్చి వెళ్ళావని చెప్పింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు. మధు ఏం మాట్లాడకుండా వింటూ ఉంది. వర్షం తగ్గగానే సరే వెళ్దామా అన్నాడు పైకి లేస్తూ. మధు విక్రమ్తో పాటు నడుస్తూ ఉంది. ఏమైంది మధు, అలా మాట్లాడకుండా చూస్తూనే ఉన్నావు అన్నాడు. ఉష్ అంటూ విక్రమ్ని హత్తుకుని అలానే నిలబడిపోయింది. వర్షానికి తడిచి తీగల్లా ముడుచుకుపోయిన జుట్టు, శరీరాన్ని అంటిపెట్టుకున్న చీర, పైనుండి రాలుతున్న సన్నటి చినుకులు. మధు చుబుకాన్ని పైకెత్తి ఏమైంది, నాకేమైనా అయ్యి అని ఏదో చెప్పబోయాడు. మధు అతని నోటికి చెయ్యి అడ్డుగా పెట్టి ప్లీజ్ విక్కీ అంది బాధగా చూస్తూ. ఇప్పుడేం కాలేదుగా అన్నాడు చిన్నగా నవ్వి మధుని పట్టుకుంటూ. ఏం కాకూడదు, నా ఆయుష్ కూడా నీకే ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటాను అంది దీనంగా. విక్రమ్ చూస్తూ పిచ్చిదాన పద అన్నాడు విక్రమ్ చిన్నగా మొట్టికాయ వేస్తూ. ఇద్దరు వర్షంలో కలిసి ముందుకు అడుగులు వేస్తున్నారు. మధు, ఈరోజు మనం అనుకున్నట్టే కుదిరింది. చూడు, చుట్టూ చీకటి, పైగా వర్షం, పక్కన నువ్వు అన్నాడు అరచేతిని అందుకుంటూ. నాకెందుకో నువ్వు వస్తావని నా మనసు చెబుతూ ఉంది అంది మధు విక్రమ్ కళ్ళలోకి చూస్తూ. అవును, అంత గట్టిగా అలా ఎలా తోసేశావు అన్నాడు. భయం వేసింది అంది చిన్నగా. భయమా? భయంతోనే అంతలా నెట్టేశావా? వామ్మో మధు, నువ్వు చాలా స్ట్రాంగ్ అన్నాడు విక్రమ్. నీకేమైందో అన్న ఆలోచనే నన్ను ఎంత భయపెట్టిందో తెలుసా అంది మధు. అలా అని ఇలా వెళ్ళిపోదామనుకున్నావా అన్నాడు విక్రమ్. కొన్ని ప్రశ్నలకి ఏమై ఉంటుందా అన్న ఆలోచనే బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. నిజం తెలుసుకొని ఆ భారాన్ని మోయడం కన్నా అంది మధు. నిజాన్ని అంగీకరించిన రోజే కొత్త జీవితం మొదలవుతుంది మధు. పాత జ్ఞాపకాలతో, సమాధానం తెలియని ప్రశ్నలతో సతమతమవ్వడం సరికాదు అన్నాడు విక్రమ్ మధుని అనునయిస్తూ. ఎందుకో నువ్వు ఉండవన్న నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నా. నా మనసు మొండితనంతో నిన్నే కోరుకుంటుంది అంది బుంగమూతితో. మధు, ప్రేమలో తోడుని వెతుక్కోవాలి, జీవితాన్ని కాదు. నేను నీ జీవితంలో కొన్ని పేజీలు మాత్రమే. ఇలా ప్రేమించిన వాళ్ళతోనే మిగిలిన వాళ్ళ జీవితాలు ఆగిపోతే మన సృష్టి ఎక్కడో ఆగిపోయేది. నేను ఉన్నా లేకున్నా మిగిలిన నీ జీవితాన్ని నువ్వే అందంగా మలుచుకోవాలి. ఈరోజు కాకుంటే ఇంకో రోజు ఏదైనా జరగొచ్చు అన్నాడు నవ్వుతూ. మధు కోపంగా చూస్తూ అలా మాట్లాడొద్దని చెప్పానా అంది. సరే సారీ అన్నాడు నవ్వుతూ. వర్షం ఆగింది. కాసేపు కూర్చుందామా అంది మధు. సరే అన్నాడు విక్రమ్ పక్కనే ఉన్న రాయి మీద కూర్చుంటూ. మధు కూడా విక్రమ్ పక్కనే కూర్చొని అతని భుజంపై వాలి ఈ క్షణం ఇక్కడే ఇలాగే ఆగిపోయినా పర్లేదనిపిస్తుంది అంది బాధగా. అరే అలా అంటావేంటి, ఇక్కడే ఆగిపోతే మిగిలిన మన ఆశల్ని, ఊహలన్నీ అలాగే మిగిలిపోతాయే అన్నాడు విక్రమ్. మధు కొరకొర చూస్తూ యూ అంది. ప్రతి రేయిని నీ ఆలోచనలతోనే ఆపేసివాడిని. ఎంతలా అంటే అది ఎన్నో రేయి అని తెలియనంతగా. మరపురాని నీ మాటల ప్రవాహంతో కొట్టుమిట్టేవాడిని. రాత్రి పగలు అని తేడా తెలియనంతగా మబ్బులు కమ్మిన నా మనసు నీ జాడని వెతికి వానై మారుతుంటే వెచ్చని స్పర్శ నన్ను తేలిగ్గా మార్చేసింది అన్నాడు విక్రమ్ నవ్వుతూ. మధు నవ్వుతూ నాట్ బ్యాడ్ విక్కీ, అప్పటికన్నా ఇప్పుడు కాస్త ఇంప్రూవ్ అయ్యావు అంది. అంతా మీ దయ అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోసాగారు. మాటల మధ్య సమయమే తెలియలేదు. ఓవైపు మబ్బుల చాటున దాక్కున్న చంద్రుడు బయటికొచ్చాడు. ఇద్దరు చందమామ వైపు చూసి నవ్వుకోసాగారు. నిన్ను చూడాలనిపించినప్పుడు పగలంతా నిద్రపోయి రాత్రి చందమామని చూస్తూ గడిపేదాన్ని అంది మధు. అబ్బో, ఇదో పెద్ద సాహసం మరి. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదులే అన్నాడు నవ్వుతూ.
అయినా నీకు తెలుసు కదా నాకు నిద్రంటే ఎంత ఇష్టమో అంది మధు అలిగిపోతూ. నాకన్నానా అన్నాడు విక్రమ్ చిలిపిగా నవ్వుతూ. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు. నిద్ర నిద్రే. నువ్వు నువ్వే అంది చిరు కోపాన్ని చూపిస్తూ. అసలు సగమందం నీ కోపంలోనే ఉంటుంది అన్నాడు దగ్గరికి లాక్కుంటూ. మరి సునీత కళ్ళు బాగుంటాయన్నావు అంది మధు ప్రశ్నిస్తూ. అబ్బా మీ ఆడవాళ్ళ మెమరీ అంతే అన్నాడు నవ్వుతూ విక్కీ. విక్కీ నిద్రొస్తుంది కాసేపు పడుకుంటా అంది అతని ఒడిలో వాలిపోతూ. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిందా అన్న మాటలు విని కళ్ళు తెరిచింది మధు. చుట్టూ బ్లేడ్లు మనుషులున్నారు. అందరూ అటూ ఇటూ తిరుగుతున్నారు. మధు అయోమయంగా చూస్తూ పక్కన ఉన్న నర్సుని పిలిచి విక్రమ్ ఎక్కడా అంది. విక్రమా? ఎవరు? మిమ్మల్ని తీసుకొచ్చిన అతనా అంది నర్స్. మధు ఆలోచిస్తూ ఉండగా ఒక అతను వచ్చాడు. హాయ్, ఐఎమ్ కృష్ణ. నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడ వర్షంలో పడి ఉన్నారు. అంటే విక్కీ అంది ఆలోచిస్తూ. అవును. ఎవరు విక్కీ? ఇందాకటి నుండి మీరు కలవరిస్తూనే ఉన్నారు అన్నాడు అతను. అతను సైనికుడు అంది మధు అప్రమత్తంగా. మీ పేరు అన్నాడు అతను చూస్తూ. మధు అంది ముక్తసరిగా. అతను ఏదో మాట్లాడుతున్నాడు. అవి మధు చెవిలోకి ఎక్కడం లేదు. ఇంతసేపు విక్రమ్ నాతో ఉన్నది కళ అని పదే పదే ఆలోచిస్తూ చుట్టూ చూడసాగింది. మధు అటు చూస్తూ ఉండి పక్కనే ఉన్న బ్యాగ్ ఎందుకొని పైకి లేచింది. మధు గారు ఎక్కడికి అన్నాడు కృష్ణ. ఎక్కడికి ఏంటి? ఎందుకు అనే ప్రశ్నలు నాకు చిరాకు. అందులోనూ తెలియని వాళ్ళు అడిగితే ఇంకా చిరాకు అంది కోపంగా చూసి. తెలియని వాళ్ళేంటండి? నేనే కదా ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు అదోలా చూస్తూ. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఇక నా దారికి అడ్డు రావద్దు అంది మధు విసవిస వెళ్ళిపోతూ. కృష్ణ ఆమె వెనకనే వెళ్తూ ఉన్నాడు. మధు ఆగి వెనక్కి తిరిగి నీకేం కావాలి అంది కోపంగా. ఎందుకండి అంతలా కోప్పడుతున్నారు? మీరు కోప్పడితే బాగున్నారు, కానీ నవ్వితే ఇంకా బాగుంటారు అన్నాడు అతను. పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు పెళ్ళయింది అంది కోపంగా చూస్తూ. పర్లేదులేండి, ఏదో సరదాగా మాట్లాడాలని మాట్లాడా అన్నాడు అతను. హలో మిస్టర్, నీతో కబుర్లు చెప్పుకునేంత ఖాళీగా నేను లేను అంది మధు. మధు గారు ఆవేశపడకండి. నేను సినిమా తీయడానికి మంచి లొకేషన్ చూస్తున్నా. దగ్గరలో ఓ తాండా ప్రాంతం ఉందని తెలిసిన వాళ్ళు చెప్పారు. చూద్దామని వచ్చా. అదే టైంలో మీరు ఆ ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్లో ఉన్నారు. అందుకే మాట్లాడదామని వచ్చా అన్నాడు నెమ్మదిగా. వెళ్ళి చూసుకోండి అంది మధు. నేను మీతో వస్తాను అన్నాడు. మధు కోపంగా చూసి వెళ్ళిపోయింది. అతను మధు వెనుకనే నడవసాగాడు. ఎందుకు మళ్ళీ నా వెనుకొస్తున్నావు అంది. మీరే కదండి వస్తానంటే మౌనంగా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం కదండి అన్నాడు. అలా అన్నవాడిని తీసుకునిరా అంది కోపంగా. సర్లేండి, మై హస్బెండ్ ఏం చేస్తుంటారు అన్నాడు. మధు ఓ క్షణం ఆగిపోయి ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంది. మీరు భలేవారండి. మీరు సహాయం చేయమని అడగకుండానే సహాయం చేశాను. ఇప్పుడు నాకు మీ ఊర్లో పని ఉందని హెల్ప్ అడుగుతుంటే క్లీనంగా మాట్లాడుతున్నారు. మరీ ఇంత కఠినమైన మనసా? అమ్మాయిల మనసు సున్నితం అన్నారు ఎవరో అన్నాడు కృష్ణ. ఎవరన్నారో వాళ్ళని కూడా తీసుకునిరా అంది మధు కోపంగా. ఏం అందరినీ కలిపి పాతేస్తారా అన్నాడు అతను నవ్వుతూ. మధు ఆగి చూడు, నువ్వొచ్చిన పని చూసుకొని వెళ్ళు అంది నెమ్మదిగా. సరే, ఈ సినిమాలో అనుకున్న ప్రేమ కథలో కొన్ని మార్పులు చేద్దామనుకున్నాను. మీరేమైనా సలహా ఇస్తారా అన్నాడు. ప్రేమ కేవలం కథల్లో మాత్రమే సుఖాంతంగా ముగుస్తుంది. అలానే ఉండనివ్వు అంది మధు ఆలోచిస్తూ. అలా కాదండి, కొత్తగా ఉండాలి అనుకుంటున్నా. మొదటి సినిమా అందరిలా కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేను కథ చెబుతా వింటావా అంది. చెప్పండి అన్నాడు కూర్చుంటూ. వేరు దారుల్లో జీవితంలో ఏదో సాధించాలని ప్రయాణిస్తున్న ఇద్దరు పెళ్లి అనే బంధానికి, కుటుంబంలో వాళ్ళకి కట్టుబడి ఒప్పందంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు అంది మధు. అంటే ముందు వాళ్ళ మధ్య ప్రేమ గీమ లాంటివి ఏముండవా అన్నాడు కృష్ణ. లేదు, వాళ్ళు కేవలం ఆ పెళ్ళి ఓ ఒప్పందం మాత్రమే. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి మీద ఆశలు ఆంక్షలు పెట్టుకోకుండా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇంట్రెస్టింగ్. అయినా ఇద్దరి మనసులు ఒకేలా ఉండటం అసంభవం కదా అన్నాడు. విను, ఇంకా కథ పూర్తవలేదు అంది మధు. ఓ పల్లెటూరు. కనీసం ఆ ఊరు ఉందన్న విషయం వేరే వాళ్ళు చెప్తే గానీ తెలీదు. అలాంటి ఊరికి ఇద్దరూ వెళ్లారు. ఓ పాత ఇల్లు, పెంకులపై గోడలపై పేరుకున్న పాచి, ఉండటానికి కనీస వసతులున్న ఇల్లు. మనం ఉంటున్నది 20స్లోనా అనే సందేహాన్ని కలిగించేలా అక్కడి పరిసరాలు, ఊరిని ఆనుకుని ఉన్న కొండలు, ఎప్పుడూ వర్షాన్ని తలపించే అక్కడి జలపాతాలు, అసలు భూలోకంలో స్వర్గం ఇలానే ఉంటుందేమో అనిపించేలా ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి మొదట్లో ఆ ఇల్లు ఓ మ్యూజియంలా కనిపిస్తుంది. నెట్వర్క్ కూడా అందుబాటులో లేని ఆ ఊర్లో ఉండటానికి ఇష్టపడలేదు. పెళ్లి చేసుకున్న అతను తన దారిని చూసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరి జీవితాలు వాళ్ళకి నచ్చినట్టు మలుచుకున్నారు.
కొన్ని రోజులు ఏం తోచని ఆ అమ్మాయికి ఒక డైరీ కనిపించింది. అది అతని డైరీ అని తెలిసిన ఆ అమ్మాయి మొదట్లో చదవకున్నా తర్వాత చదవటం మొదలుపెట్టింది. ఎదుటి మనుషులు దాగిన మరో కోణాన్ని చూసింది. అలా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. మెల్లగా మాటలు కాస్త ఉత్తరాలుగా మారాయి. ఉన్నట్టుండి ఓ రోజు ఆ డైరీలో ఆ అమ్మాయి పేరు కనపడగానే నిశ్చేష్టురాలైంది. అతనికి తన మీద ఉన్న ప్రేమతోనే ఆ అమ్మాయిని ఒప్పందంతో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ అమ్మాయి మరింత బాధపడుతుంది. తన మీద ఆశలతో ఉన్నాడని తెలిసి దూరంగా ఉండాలని చూస్తుంది. అప్పుడే మరో ఉత్తరం అందుతుంది. జీవితంలోకి తనకి మాత్రమే అనే స్వార్థాన్ని దాటుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెయ్యందివ్వడానికి ఉన్న అవకాశాలని తెలుసుకుంది. మెల్లగా చుట్టూ ఉన్న అవసరాలకి అందుబాటుగా నిలిచింది. అందరిలో తను కలిసిపోయింది. రోజు రోజుకి ఇద్దరి మధ్య మారిన ఉత్తరాలు కొత్త ఆశల్ని పుట్టించాయి. ప్రేమ చిగురించింది అంది మధు ఆపేస్తూ. ఇంతలో బస్ రావడంతో ఇద్దరు బస్ ఎక్కి కూర్చున్నారు. తర్వాత ఇద్దరు ఒకరి ప్రేమని ఒకరు చెప్పుకున్నారా అన్నాడు కృష్ణ. మధు చిన్నగా నవ్వి చెప్పుకున్నారు. మనసులు విప్పి. అదే ప్రేమ అని ప్రతి క్షణం అనుభూతిని ఆస్వాదిస్తూ ఇద్దరి మనసులు ఒకరి రాక కోసం మరొకరు ఎదురు చూసేలా. ఇద్దరి మధ్య ఎడబాటు ఇంకా ఊరిస్తుండగా ఓ రోజు ఫోన్ వచ్చింది అంటూ మధు ఆపేసింది. ఏమైంది అన్నాడు కృష్ణ. మనం దిగాల్సిన స్టాప్ ఇదే అంది మధు. ఇద్దరూ దిగి వెళ్తూ ఉండగా చెప్పండి మధు మిగిలిన కథ అన్నాడు ఆతృతగా. ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అంది మధు. ఓకే. అయినా ఈ కథలో నాకు ఒకటి బాగా నచ్చింది. అదేంటంటే ఆ వింటేజ్ లుక్. ఇంకా పెళ్లి తర్వాత ప్రపోజ్ చేసుకోవడం, అది కూడా ఓ అగ్రిమెంట్ మ్యారేజ్లో లవ్ పుట్టడమా? అసలు ఛాన్సే లేదు అన్నాడు. నేను బ్రీఫ్గా చెప్తాను, డెప్త్గా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంది మధు. అవును మధు గారు, మీ ఇంట్లో ఎవరెవరుంటారు అన్నాడు. మా ఇంట్లో నేను, మోబీ, బుబ్బ, ఇంకా బుల్లి బుల్లి గువ్వలు అంది మధు. మీ పిల్లలా వాళ్ళు అన్నాడు అతను. అవి మా ఇంట్లో చేపలు అంది మధు నవ్వుతూ. అబ్బా, చీకట్లోకి వెలుగొచ్చినట్టుందండి బాబు మీరు నవ్వుతుంటే. ఇలాగే ఉండొచ్చు కదా అన్నాడు అతను. నవ్వే స్టేజ్ దాటిపోయా అంది దిగులుగా. అరే, మళ్ళీ అలా డల్ అయిపోయారు అన్నాడు కృష్ణ. ఊర్లోకి అడుగుపెట్టగానే అక్కడక్కడ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మధుని చూడగానే అందరూ చుట్టేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినావమ్మా, ఎంతసేపైనాది, ఎంత కంగారు పడిపోయినామో తెలుసునా అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. పిల్లలు చుట్టూ అల్లుకొని మదక్క వచ్చేసింది అంటూ అరుస్తూ పరిగెడుతున్నారు. అందరినీ అలా చూస్తూ చూడగానే మధు కళ్ళు చెమ్మగిల్లాయి. కృష్ణ వాళ్ళ వైపు చూస్తూ చుట్టూ ఉన్నాడు. మధు కథలో చెప్పినట్టే ఉంది ఆ ఊరు. కాస్త ముందుకు వెళ్ళగానే ఓ పాతబడ్డ ఓ పెంకుటిల్లు, గుబురుగా అల్లుకున్న మల్లెపొద, ఇంటికి వెనుక వైపు దట్టంగా కమ్ముకున్న పొగమంచు, కొండలు. కృష్ణ అయోమయంగా చూస్తూ మధు వెనకే నడిచాడు. మధు ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కకి చూసింది. పక్కనే పార్క్ చేసిన బుల్లెట్ని చూసి లోపలికి వెళ్ళింది. అక్కడక్కడ చెల్లా చెదిరైన పేపర్లు చూసి ఒక్కొక్క దాన్ని తీసుకుని చూస్తూ ఉంది. ఎవరో ఇంటికొచ్చినట్టు ఉంది అనుకుంది మనసులో. పెరటి వైపుకి వెళ్ళగానే అటు తిరిగి నిలబడి ఉన్న విక్రమ్ చూసింది. మధు కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోయాయి. ఇది కల కాదు, నిజమని పదే పదే గుర్తు చేసుకోసాగింది. వాళ్ళ వైపు కృష్ణ అలా చూస్తూ నిలబడిపోయాడు. మధు చెప్పింది ఏదో కథ కాదు, వాళ్ళ ప్రేమ కథ అని ఆలోచించసాగాడు. ఏడుస్తూ వెళ్ళి విక్రమ్ని వెనక నుండి హత్తుకుంది. మధు చేతుల మధ్య చిక్కుకున్న విక్రమ్ ఉలిక్కిపడి ముందుకు తిరిగాడు. విక్రమ్ని చూడగానే గట్టిగా పట్టుకుని బావురుమంది. చేతిని పదే పదే ముద్దాడుతూ ఇది కల కాదు కదా అంది కళ్ళ నిండా నిండుకున్న నీళ్లతో. కాదు అన్నాడు. తీరాన్ని తాకిన అలల్లా మనసులోని బాధ ఎగిసిపడుతుంటే, గుండెలో గూడు కట్టుకున్న ఎన్నో మధుర భావాలు కన్నీళ్ల రూపంలో వర్ణిస్తుంటే వాళ్ళ చుట్టూ ఇంకో ప్రపంచం ఉందని మర్చిపోయారు. ఇదేంటి సినిమాలో క్లైమాక్స్లా యాక్షన్ చెప్పకుండానే కెమెరాలు లేకుండానే సీన్ తీస్తున్నట్టు ఉంది అనుకున్నాడు కృష్ణ. విక్రమ్ జరిగిన యాక్సిడెంట్లో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ అతని ఆచూకుని తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. విక్రమ్ మధుని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నిండు జాబిలి నా దరికి చేరింది అంధకారాన్ని తొలిచేస్తూ అన్నాడు. అబ్బబ్బా, క్యా బాత్ హే, ఓ కెమెరా ఉంటే టకటకమని అలా క్యాప్చర్ చేసేవాడిని అన్నాడు. కాసేపటికి తేరుకున్న ఇద్దరు కృష్ణ వైపు చూశారు. విక్రమ్ ఎవరు అన్నట్టు మధు వైపు సైగ చేశాడు. మధు జరిగిందంతా నెమ్మదిగా చెప్పసాగింది. కృష్ణ దగ్గరకు వచ్చి హాయ్ ఐఎమ్ కృష్ణ అన్నాడు. హాయ్ ఐఎమ్ విక్రమ్ అన్నాడు విక్రమ్. మీ ఆవిడ భలే వారండి, కథ చెప్తా అని చెప్పి మీ కథని చెప్పేసింది, కానీ మధ్యలో ఆపేసింది అన్నాడు నొచ్చుకుంటూ. మిగిలిన కథ నేను చెప్తారండి అని అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. విక్రమ్ కృష్ణకి మిగిలిన కథని పూసగుచ్చినట్టుగా చెప్పాడు. కథ మొత్తం విన్న కృష్ణ ఈ కథ మీదే కదా అన్నాడు. విక్రమ్ చిన్నగా నవ్వాడు.
ప్రేమలో మానవత్వం, దైవత్వం ఉందని తెలుసు కానీ ఇప్పుడే చూస్తున్నా. మీ ప్రేమలో మీతో పాటు చాలామంది జీవితాలు మారాయని తెలుస్తుంది. అంతే అన్నారు గాని మీ ఆవిడ నిజంగా జాబిల్లేనండి. మీ కథతోనే సినిమా తీద్దామనుకుంటున్నాను. ఏమంటారు? అన్నాడు కృష్ణ. విక్రమ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కృష్ణ వాళ్ళతో కాసేపు గడిపి వెళ్ళొస్తాను. మీ పరిచయం వల్ల నాకు కథ, లొకేషన్ దొరికింది అన్నాడు నవ్వుతూ. ఈ ఉత్తరాలు మా ప్రేమకి జ్ఞాపకాలు. కావాలంటే తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఇవ్వండి అంది మధు. తప్పకుండా అని తీసుకున్నాడు. బయట ఊర్లో వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఈ ప్రేమ కథకి అసలు ముగింపే ఉండదని. కాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చాడు కృష్ణ. ఇద్దరూ అతని వైపు చూస్తూ ఉన్నారు. దగ్గరికి వచ్చి గుసగుసగా ఈ ప్రేమ కథలో ఒకటి తక్కువైంది సార్ అన్నాడు. ఇద్దరూ అయోమయంగా చూశారు. రొమాన్స్ అది ఉంటే ఇంకా బాగుంటుందేమో అన్నాడు. ఓ సంతేగా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తా అన్నాడు విక్రమ్. మధు విక్రమ్ వైపు చిరుకోపంతో చూడసాగింది. ఒక్కటి మాత్రం చెప్తా సార్, ఈ కథలో మీరు లేకున్నా, ఆవిడ లేకున్నా అక్కడితో ఆగదు. ఈ జనాల మధ్య మీ ప్రేమ అమర ప్రేమగా మిగిలిపోతుంది అన్నాడు కృష్ణ వెళ్ళిపోతూ. మధు, విక్రమ్ ఇద్దరి మొహాలు ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంతలో వచ్చిన ప్రభ, వీడొస్తాడని నీకు ముందే తెలుసా? తాళాలిచ్చి వెళ్ళావు. వాడేమో మధు వెళ్ళిపోయిందిరా అంటే వచ్చేస్తుంది అంటాడు అంది ఆవిడ. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గొల్లులు నవ్వారు. వీళ్ళకి పైవాడు వేసిన ముడి అనుకుంటా, ప్రభమ్మ గట్టిగా వేసినట్టున్నాడు అంది మరొక ఆవిడ. ఇట్లా నూరేళ్ళు సల్లగుండాలి అంటూ దిష్టి తీసింది మరో ఆవిడ. కాసేపటికి అన్నింటినీ సర్దుతూ మధు బిజీగా ఉంది. విక్రమ్ మధు వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అంది మధు నవ్వుతూ. అంటే ఈ ఉక్కు మనిషి ప్రేమకి ఎలా కరిగిందా అని అన్నాడు. నీలాంటి ఓ ప్రేమికుడు ఉంటే కొండలైనా కరిగిపోతాయిలే అంది మధు చిలిపిగా నవ్వుతూ. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకోసాగారు. సాయంత్రానికి ఊరంతా కలకలలాడసాగింది. మధు రోజులాగా అన్నీ తీసుకువెళ్ళి సినిమా ప్లే చేసి అందరి మధ్యలో ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు. అక్కడ అక్షరాలు దిద్దుతున్న పిల్లలతో పాటు ఉన్న పెద్దవాళ్ళని చూసి షాక్ అయ్యాడు. ఆడవాళ్ళకి సపోర్టుగా ఉన్న మగవాళ్ళు, ఊర్లో జరిగిన మార్పులు గమనించసాగాడు విక్రమ్. టైం 9 అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు. మధు, విక్రమ్ ఇంటికొచ్చారు. ఊరు చాలా మారిపోయింది అన్నాడు విక్రమ్ మధుని వెనుక నుండి పట్టుకొని. నీవల్లే అంది మధు ముసిముసిగా. అదేం లేదు, క్రెడిట్ మొత్తం నీదే అన్నాడు విక్రమ్. కానీ ఐడియా నీదే కదా అంది మధు. సర్లే, ఇద్దరిదే అన్నాడు విక్రమ్. ఇద్దరు బయట ఉన్న పెరట్లో కూర్చొని చీకట్లో రాలుతున్న నీటి తుంపరల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎమర్జెన్సీ అని ఫోన్ వస్తే మరి మళ్ళీ నేను వెళ్ళనా అన్నాడు విక్రమ్. వెళ్ళిరా, మృత్యువు నీడని తాకి తిరిగొచ్చిన అమరుడివి. నీకేం కాదు. నీకోసం ఈ ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తూ ఉంటాను అంది మధు బుగ్గ మీద ముద్దు పెడుతూ. నేను తిరిగి రాకుంటే ఏం చేసేదానివి అన్నాడు విక్రమ్ మధు వైపు చూస్తూ. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఉండవన్న ఆలోచన బాధగా అనిపించింది. గడిచిన కాలం కోసం వెనక్కి పరిగెత్తి ముందున్న మన భవిష్యత్తుని పోగొట్టుకోకూడదని ధైర్యం చెప్పుకొని మరీ వచ్చాను. నువ్వు రాకపోతే నేను చూడలేకపోయేదాన్ని. కానీ నువ్వు నీ జ్ఞాపకాలు నాతో ఉండేవి కాకపోతే బాధ ఏంటంటే నా మనసులో ఉన్నవి చెప్పలేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతూ ఉండేది అంటూ చెప్తూ ఉంది. ఆపకుండా మాట్లాడుతున్న మధు వైపు విక్రమ్ అలా చూస్తూ ఉన్నాడు. తనకి వచ్చిన కలల గురించి కళ్ళు పెద్దవి చేసి చెప్తూ ఉంది. మనిషి మనసు చేసే అద్భుతాల్లో ప్రేమ ఒకటి. ఎలా ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలీదు అన్నాడు విక్రమ్. అవును అంది మధు. సరే, రేపు కృష్ణ మిగిలిన పాట చెప్పమన్నాడు అన్నాడు విక్రమ్. చెప్పు అంది మధు. చెప్పాలంటే మొదలు పెట్టాలి కదా అన్నాడు మధుపై వాలిపోతూ. నెల రోజుల తర్వాత అందరూ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఈ హీరో హీరోయిన్స్ తప్ప. చిన్న పిల్లలే నయ్యం కదయ్యా, చెప్పినట్టు చేస్తున్నారు అన్నాడు కృష్ణ తనతో ఉన్న సపోర్ట్ టీంతో. వీళ్ళంతా ఒరిజినల్ కథలోని వాళ్ళే కదా సార్, న్యాచురల్గా ఉన్నారు అన్నాడు సపోర్ట్ టీం అతను. ఆ హీరో మొహంలో కాస్త ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టమని చెప్పండయ్యా, బాత్రూమ్కి వెళ్ళేవాడిలా పెడుతున్నాడు, బాధగా పెట్టమంటే అని మొత్తుకోసాగాడు కృష్ణ అటు ఇటు తిరుగుతూ. హీరోయిన్కి కాస్త మేకప్ తగ్గించండి, సహజంగా కనిపించాలి అన్న పెయింట్లని ఆ అమ్మాయి మొహానికి వేసి రుద్దేయకండి అన్నాడు విసుక్కుంటూ. ఇంతలో షాట్ రెడీ అనేసరికి అందరూ చూస్తున్నారు. అదే క్లైమాక్స్ సీన్. హీరోయిన్ దూరంగా ఉన్న హీరోని చూడగానే ఏడుస్తూ వెళ్ళి హత్తుకోవాలి అన్నాడు కృష్ణ. హీరోయిన్ ఏడుస్తూ వెళ్ళి హీరో క్యారెక్టర్ అతన్ని పట్టుకుని ఏడవసాగింది. కట్ కట్. ఆ కళల్లో ప్రేమ ఎక్కడ ఉందమ్మా? చిన్నపిల్లలు పిప్పర్మెంట్ కోసం ఏడ్చినట్టు ఉంది. ఆ ఏడుపు ఎలా ఉండాలో తెలుసా? ప్రేమని చెప్పడానికి మాటలు రాకుండా, విరహ వేదాన్ని భరించలేక అన్నింటినీ మోస్తూ ఆ వ్యక్తిని చూడగానే ఆ బాధ అలా కళ్ళల్లోంచి కన్నీళ్ళొస్తూ ఆ బాధ కళ్ళల్లో స్పష్టంగా కనబడాలి అన్నాడు కృష్ణ. ఓకే అన్నారు ఇద్దరు.
వెళ్ళి ఆ అమ్మాయి కళ్ళలో కాస్త గ్లిజరిన్ వేయండి అన్నాడు కృష్ణ విసుక్కుంటూ. మధు కాఫీ తీసుకొచ్చి కృష్ణకి ఇస్తూ ఒకే షాట్ ఎన్ని రోజులు తీస్తావు అంది నవ్వుతూ. కానీ నేను ఆ రోజు చూసినట్టు రావట్లేదండి. నాకు ఎగ్జాక్ట్గా అలానే కావాలి. ఆ రోజు నేను చూస్తుంది కేవలం ప్రేమని మాత్రమే కాదు, ప్రేమ లోతుల్ని అన్నాడు. మళ్ళీ షాట్ రెడీ అయ్యింది. యాక్షన్ అన్నాడు కృష్ణ. ఆ అమ్మాయి అతను చెప్పినట్టే తన ప్రయత్నం చేస్తూ ఉంది. కట్ కట్ అన్నాడు కృష్ణ. మళ్ళీ ఏమైంది అన్నాడు. ఆ హీరో క్యారెక్టర్ అతను మీ బొంద అయింది. ఆ అమ్మాయి ఎమోషనల్గా చెప్తుంటే అంత బద్ధకంగా చూస్తున్నారేంటి సార్? బ్రేక్ తీసుకోండి అన్నాడు కృష్ణ కాఫీ తాగుతూ. ఇంతలో మధు ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఆ హీరోయిన్ని పిలిచాడు కృష్ణ. మధుని చూపిస్తూ ఆవిడ్ని చూడు. ఫోన్ మాట్లాడుతున్న మనిషి ఎదురుగా ఉన్నట్టే ఫీల్ అవుతుంది. అలా ఉన్నాయి ఆ మొహంలో హావభావాలు. అలా ఉండాలి అన్నాడు. మరి మీరు మరీ చెప్తారులేండి సార్. వాళ్ళ ఆయనని చూస్తే నేనైనా అలానే చెప్తా. జేమ్స్ బాండ్ లెక్కున్నాడు అంది నవ్వుతూ. ఆయన్ని హీరోగా పెట్టలేమమ్మా. ఆయన రియల్ హీరో. మన బడ్జెట్కి వీడిని పట్టుకొని రావడానికే కష్టమైంది. ప్లీజ్ ఈ రోజైనా ఈ సీన్ పూర్తవ్వాలి అన్నాడు కృష్ణ రిక్వెస్ట్ చేస్తూ. విరామం తర్వాత షాట్ రెడీ అయింది. మధు ఆ హీరో క్యారెక్టర్ అతనికి టిప్స్ చెప్తూ ఉంది. షాట్ రెడీ అయింది. యాక్షన్ అన్నాడు కృష్ణ. హీరోని వెనక నుండి చూసిన హీరోయిన్ ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంటుంది. హీరో కళ్ళ నీళ్లతో వెనక్కి తిరిగి హీరోయిన్ మొహాన్ని అరచేతిలోకి తీసుకొని మనసులో ఉన్నవన్నీ కేవలం కళ్ళ నుండి వర్ణిస్తున్న కన్నీళ్లతో చెప్తాడు. ఇద్దరి మధ్య ఆ మౌన ప్రేమఘోష ఇద్దరి లోకాన్ని మరిపిస్తుంది. ఎక్సలెంట్ అన్నాడు కృష్ణ క్లాప్స్ కొడుతూ. హీరో క్యారెక్టర్ అతను నవ్వుతూ అందరి వైపు చూసి చెయ్యి ఊపాడు. వీడు వీడి పాచిపోయిన మొహం మీ టిప్స్ వల్ల చేశాడు కానీ లేకుంటే వాడికి అదే బాత్రూమ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు అన్నాడు తిట్టుకుంటూ. ఇట్స్ ఓకే కృష్ణ అంది మధు నవ్వుతూ. సినిమా పూర్తయ్యాక ఇద్దరిని పిలుస్తాను. ఇద్దరూ రావాలి. విక్రమ్ గారికి చెప్పండి. మీ ఉత్తరాలన్నీ జాగ్రత్తగా తిరిగి ఇచ్చేశాను. పదిలంగా దాచుకోండి అన్నాడు నవ్వుతూ. సరే అంది మధు. మధు గారు ఈ కథలో మొహాలు మారాయి అంతే. ఈ కథ ఒరిజినాలిటీ మాత్రం మీదే. చిరునామా లేని ఈ ఊరికి నా సినిమాతో ప్రపంచానికి తెలిసేలా చేస్తా అన్నాడు కృష్ణ నవ్వుతూ. ఆల్ ది బెస్ట్ అంది మధు నవ్వుతూ. సినిమా హడావిడి పూర్తవగానే ఊర్లో మళ్ళీ ప్రశాంతత దర్శనమిచ్చింది. ఇంట్లో ఫోన్ మోగడంతో మధు లిఫ్ట్ చేసింది. ఈరోజు వస్తున్నాను అన్నాడు విక్రమ్. మధు కళ్ళల్లో ఆనందం తొంగి చూసింది. మల్లె పొదలో పువ్వులు విచ్చుకున్నాయి. పక్షులు కిచుకిచుమని అరవడం మొదలుపెట్టాయి. ఇల్లంతా శుభ్రం చేసింది. అందంగా తయారై అద్దంలో చూసుకుంటూ మురిసిపోసాగింది. ఆ ఉత్తరాలని గుండెలకి హత్తుకుని మురిసిపోతూ ముసిముసిగా నవ్వుకోసాగింది. దూరంగా ఓ బుల్లెట్ బండి శబ్దం వినగానే గుమ్మం ముందు వాలిపోయి ఆ చూపుల కోసం ఎదురు చూస్తూ ఉంది. సో ఇదండి అగ్రిమెంట్. పెళ్లి తర్వాత ప్రేమించుకున్న విక్రమ్ మధుల కథ ఇంతటితో సుఖాంతం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.